సో దీనికి సంబంధించి మరింత అనాలిసిస్ అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాలు వ్యవహారాలపైన రిత్విక్ కూడా మనతో పాటు లైవ్లో బెంగళూరు నుంచి రెడీగా ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం తెలుసుకుందాం. ముందుగా కృష్ణ, గుడ్ ఈవినింగ్. ఏంటి అసలు తమిళనాడు పరిణామాన్ని ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశారా? రాజీనామాలకు తెరలేపడం ఏంటి, ముగ్గురు రాజీనామా చేయడం, ఇంకా మరికొంతమంది కూడా రాజీనామా చేస్తారనేటువంటి ప్రచారం కూడా తమిళనాడులో ఊపందుకుంది. ఏం జరుగుతోంది అసలుకి? ఖచ్చితంగా శ్రీహరి, మీరు చెప్పినట్లుగా తమిళనాడు రాజకీయం రోజుకొక మలుపు తిరుగుతుంది. ఈరోజు మనం చూసాం, ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ రాని నేపథ్యంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అక్కడ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాత అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కూడా మనం చూసాం, ఏదైతే ఈ యొక్క 59 స్థానాలకి డిఎంకే పడిపోయింది. తర్వాత అన్నా డిఎంకే 47 స్థానాలను గెలుచుకొని 3వ స్థానంలో ఉండింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు కూడా కొంత ప్రయత్నాలు అయితే జరిగిన మాట మనం చూసాం. ఏదైతే స్టాలిన్, డిఎంకే, అన్నా డిఎంకే ఇద్దరు కలిసి లోపాయకారికంగా చేతులు కలిపి తిరుమావలవన్ విడుదలై చిరుతై అధ్యక్షుడైనటువంటి తిరుమావలవన్ కూడా ఆయన్ని సీఎం చేస్తారని నన్ను అడిగారు, నేను వ్యతిరేకించాను కూడా ఆయన చెప్పారు. అయితే ఏదైతే యొక్క బల నిరూపణ సమయంలో డిఎంకే వాకౌట్ చేసింది. తర్వాత అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. అయితే వాళ్ళు నిజానికి వాళ్ళు పూర్తి స్థాయిలోనే కొంతమంది, అంటే ఎడపాటి నేతృత్వంలోని ఆ పార్టీ, అంటే ఎడపాటికి వ్యతిరేకంగా సుమారు 30 మంది ఎమ్మెల్యేల వరకు కూడా వేరే కుంపటి కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత పళనిస్వామి అనుసరిస్తున్నటువంటి తప్పుడు వ్యూహాలు కారణంగానే ఈ యొక్క తిరుగుబాటు కూడా జరిగింది. తర్వాత సిద్ధాంతపరంగా వ్యతిరేకమైన డిఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఈపీఎస్ సిద్ధపడటాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా తప్పుబట్టి పార్టీ నుంచి వైదొలగాలని కూడా వాళ్ళు నిర్ణయించారు, మనం చూసాం. అయితే ఈ యొక్క ఈ అంతర్గత పోరు మొన్న 11వ తేదీన బయటపడింది, మనం చూసాం. ప్రొటెం స్పీకర్ కరుపయ్య కూడా 2 వర్గాలకు వేరువేరుగా లేఖలు కూడా సమర్పించారు. ఎడపాటి పళనిస్వామిని శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నట్లు కేవలం 17 మంది ఎమ్మెల్యేల మద్దతుతోనే ఒక లేఖ ఇచ్చారు. అయితే వాళ్ళకు వేలుమణి వర్గం తమకు మాత్రం 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అంటూ వేలుమణిని లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా గుర్తించాలని సివి షణ్ముగం ఆధ్వర్యంలో మరో లేఖ ఇచ్చారు. అప్పుడు పార్టీ పైన ఎడపాటి పళనిస్వామి పూర్తిగా పట్టుకోల్పోయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గొడవల నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం తమలో ఉన్నటువంటి 28 మంది ఎమ్మెల్యేలను పాండిచేరి రిసార్ట్కి కూడా తరలించిన తర్వాత మనం చూసాం. తర్వాత వరుస రాజీనామాలు కూడా చేస్తున్నారు. మాజీ స్పీకర్ పి ధనపాల్, మాజీ మంత్రి ఎస్ఎంఎల్ఐ వీళ్ళిద్దరు కూడా పార్టీని వదిలేశారు. తర్వాత ఈరోజు మాజీ ఎంపీ వేణుగోపాల్ కూడా అన్నాడీఎంకే రాజీనామా చేశారు. ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ, జయలలిత మరణం తర్వాత దళిత వెనుకబడిన వర్గాల మద్దతు పార్టీ కోల్పోతుంది, నాయకత్వంలో లోపాలు ఉన్నాయి అంటూ ఆయన బహిరంగంగానే విమర్శించారు. సో సివి షణ్ముగం నేతృత్వంలో తిరుగుబాటు ఏదైతే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వర్గం తర్వాత టీవీకే చేసిందో, దీని తర్వాత కొంత ఆ పార్టీలో కొంత ఈ లొసుగులు బయటపడ్డాయని చెప్పవచ్చు. ఇందాక మీరు చెప్పినట్లు ఇప్పుడు రాజీనామా చేయటం వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి అంటే, వాళ్ళు తిరిగి మళ్ళీ టీవీకే పార్టీతో కలిసి, అంటే టీవీకే పార్టీ ఎమ్మెల్యేలుగానే ఇప్పుడు పోటీ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎటు టీవీకే ప్రభంజనం వేస్తుంది కాబట్టి, గతంలో మనం చూసాం ఏదైతే కర్ణాటకలో కూడా ఇదే విధంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళు 10-15 మంది వరకు కూడా ఎమ్మెల్యేలని మళ్ళీ ఎన్నుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో అదే విధంగా ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి కొంత అంటే కృష్ణ, ఇప్పుడు మనకు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే రాజీనామా చేశారు. మనం ఆ రోజు చూస్తే 17 మంది మినహా మిగిలిన వాళ్ళందరూ కూడా విజయ్కి మద్దతు తెలిపారు. కాబట్టి ఈ రాజీనామా చేసే వారి సంఖ్య ఏమైనా పెరగబోతోందా? ఈ రాజీనామాల తర్వాత అంటే వీరందరినీ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అనే నేపథ్యంలోని రాజీనామాలు చేస్తున్నారా, లేకపోతే నిజంగా
విజయ్ టీవీకే ప్రభుత్వం 5 ఏళ్ల పాటు ఎలాంటి ఒడిదొడుకులకి లోను కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చా? ఏంటి అసలుకి? ఖచ్చితంగా మీరన్నట్లు టీవీకే ఒక మంచి మూవ్ అనే చెప్పొచ్చు. వాళ్ళందరి చేత రాజీనామా చేయించి మొన్న 28 మంది వరకు కూడా ఆయనకి మద్దతు తెలిపారు. వాళ్ళలో 15-20 మంది రాజీనామా చేసినా, లేకపోతే మొత్తం రాజీనామా చేసినా కూడా వాళ్ళందరిలో సగానికి సగం గెలిచి వచ్చినా మళ్ళీ టీవీకే సింబల్ మీద గెలిచి వస్తే ఈ విజిల్ గుర్తు మీద వాళ్ళకి ఎటువంటి డోకా ఉండదు. ఇటు కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, లేకపోతే విడుదల చిరుతాయి కచ్చి తర్వాత వామపక్షాలు ఈ మద్దతు ఇచ్చినా కూడా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తీసుకుందామని చెప్పినప్పుడు వామపక్షాలు కానీ విడుదల చిరుతాయి కానీ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టింది ఏంటంటే అన్నాడీఎంకే నుంచి వస్తే మాత్రం మేము మా మద్దతు ఉపసంహరించుకుంటాం అని డైరెక్ట్ గానే చెప్పారు వామపక్షాలు కూడా. అందుకే ఇటువంటి గతంలో మనకి చాలా అనుభవం కూడా ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్ళు మనుగడ సాగించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అది మధ్యలోనే కాడిపడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదం లేకుండా చూసుకోవడం కోసం ఇప్పుడు ఈ యొక్క అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి మళ్ళీ ఒక 10-15 మంది చేత కనుక తీసుకురాగలిగితే టీవీకే ప్రభుత్వానికి ఒక 5 రోజులు అంటే 5 ఏళ్ళు కూడా తమకు ఇబ్బంది ఉండదు. ఇది ఒక మాస్టర్ ప్లాన్ అనే చెప్పొచ్చు. రైట్. ఒకసారి